ప్రార్థన చేసుకుని మనము పాటి పాడుకుందాం. ప్రార్థన అందరూ కూడా త్వరగా వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనతో మనము ఈ ఆదివారం పారాలను ఆరంభం చేసుకుందాం. అందరూ కూడా త్వరగా వచ్చినా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. గత కాలం అంతా కూడా ప్రభు మనందరినీ తన కృపలో భద్రపరిచినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో అందరము కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి కృప కొరకై ప్రభు వందనాలు చెల్లిస్తూ మీరు ఉన్నటువంటి స్థలంలోనే మోకరించి ప్రార్థనలో మనం ఏకీభవిస్తాం. ప్రార్థన. మమ్మల్ని విధిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, నీకు స్తోత్రములు 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 ప్రభా. మా స్తుతులకు పాత్రుడా, మా స్తోత్రాలు కూడా మా నమ్మదగిన దేవానికి వందనాలు తండ్రి. మా రక్షకుడా నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా మరి గత కాలం అంతా కూడా, గత వారం అంతా కూడా తండ్రి నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరిచేందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మలను అయా మరి కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు ప్రభా. నీవు చూపిన కృపంతరి కొరకై నీకు వందనాలు తండ్రి. నీవు చేసిన మేలులన్నిటి కొరకై నీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా అయా మరి యొక్క పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ దినమున తండ్రి నీవు సమాధి నుండి తిరిగి లేచిన దినమున, ఈ దినమున తండ్రి మరి నీ సన్నిధిలో చేరి అయా నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నేను పొగిడే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా తండ్రి మరి పరిస్థితులు అయా మరి ఏమాత్రము కూడా తండ్రి మరి అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉంటుండగా తండ్రి నీ కృప, నీ కాపుదలతో, నీ భద్రతతో మీరు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన మా చుట్టుప్రక్కల ఎంతో భయంకరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఆయన మమ్మల్ని అయితే మీరు ఎక్కడ చాటున భద్రపరుస్తున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. మా ప్రియులు ఎంతో మంది అనారోగ్యంతో అయా మరి బాధపడుతూ ఉండగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి రావాల్సిన మంచి అయా మరి ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభా, నీకు వందనాలు. వారికి కావలసిన మంచి ఆరోగ్యమును మీరు ఇవ్వాలి తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ఆయన మరి కొంతమంది నీ బిడ్డలు నీ సన్నిధిని ప్రేమించి అయా నీ సన్నిధికి వస్తున్నారు, వారిని మీరు దీవించండి ప్రభా, నీకు వందనాలు. ఆ రీతిగా ఇంకా నాయన నీ సన్నిధిలోనికి రాలేక తండ్రి వారి వారి గృహాలలో ఉండి ఆరాధనలో ఏకీభవిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, మీరు బలపరచండి ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ తండ్రి అయా నీ సన్నిధిలో ప్రభా మరి కలిసి నేను ఆరాధించే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా, నీకు వందనాలు. ఈ సమయంలో నాయన అయా మేమందరము కూడా కలిసి నిన్ను స్తుతించడానికి, కలిసి నిన్ను గణపరచడానికి, కలిసి నీతో సహవాసం చేసే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఈ సమయంలో ఆయన మరి జరిగే ఆరాధన కార్యక్రమం అంతా కూడా మీరు దీవించండి ప్రభా, నీకు వందనాలు. అయినా మీరు సహాయం చేయండి ప్రభా. ఆయన ఈ సమయంలో మరి ఒకసారి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఆయన కొరకై నీకు నిండైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా మేమందరము కలిసి నీ సన్నిధిలో కొన్ని నిమిషాలు సమయాన్ని గడుపుతూ ఉండగా ఈ సమయం మా జీవితాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా మీరు వాడుకోండి ప్రభా, నీకు వందనాలు. ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. వారికి రావాల్సిన దీవెన చేత, ఆశీర్వాదం చేత మీరు వారిని ఆశీర్వదించి దీవించి బలపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కలిసి కొన్ని నిమిషాలు దేవుడిని స్తుతిస్తూ కొన్ని పాటలు పాడుకొని మనము ఆరాధనలో ముందుకు సాగుదాం. ఈ సమయంలో అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ 6వ పాట అందరం కలిసి పాడుకుందాం. రండి స్తుతించి పాడుడి. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మా ప్రభువే అని 6వ పాట అందరూ కలిసి పాడుకుందాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే.
సమయంలో ఆ రీతిగానే అందరము కలిసి ఒక పాట కలిసి పాడుకుందాం. సెవెన్ 709వ పాట. ఎవరు నన్ను చెయ్యి విడిచిన యేసు చెయ్యి విడవడని అందరం కలిసి పాడుకుందాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మరి దేవుడు మనల్ని చెయ్యి విడవకుండా ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉండగా ధ్యానపూర్వకంగా అందరం కలిసి పాడుకుందాం.
నిత్యముగా దేవుడు మన జీవితంలో మరి ఎన్ని వేదన శ్రమలు ఉన్నప్పటికీ మరి మనల్ని చేయి విడవకుండా గత కాలం అంతా కూడా కాపాడినందుకు ప్రభు కొందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఇంకొక పాట కూడా కలిసి పాడుకుందాం. Right 20. ఎనిమిది వందల 21వ పాట కలిసి పాడుకుందాం.
ఆఖరిగా మనం ఇంకొక పాట కలిసి పాడుకొని మనము దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. మనమందరం కూడా కలిసి ఆఖరిగా 395వ పాట అందరం కలిసి పాడుకుందాం. 395వ పాట. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంలో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చేర్చుకొని 395వ పాట ఈ పాటల పుస్తకంలో నుండి అందరము కలిసి పాడుకుందాం. ప్రభు మనలను మరి ఆదరిస్తూ కాచి కాపాడుతూ ప్రభు కొరకు బ్రతకడానికి
వాటిని పాటలు బట్టి ప్రభు కొందనాలు. ఈ సమయంలో మనమందరం కూడా లేచి నిలబడి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మరి దేవుని నామానికి మహిమకరంగా మనమందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం గౌరవిస్తూ దేవునికి మహిమకరంగా మనం ఉన్న స్థలంలోనే మనము లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం ప్రతి వారం చదువుకునే వాక్య భాగం ఈ సమయంలో నిర్గమకాండము 13వ అధ్యాయము అందరము కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఉన్న స్థలంలోనే మరి దేవుని మహిమ కొరకు మరి దేవునికి భయపడుతూ మనము అందరూ కూడా లేచి నిలబడి మరి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా కలిసి చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వరకు జాగ్రత్తగా కలిసి చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము మొదటి వచనం నుండి. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకి రప్పించెను. పులిసినదేదియో తినవద్దు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటినే 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకి రప్పించినందుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమును ఆచరింపవలెను. 11వ వచనము, యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మొద సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెలయించి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటి అని నిన్ను అడిగినప్పుడు నీవు దాన్ని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకి రప్పించెను,
ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మొదలైన ప్రతి తొలి చూడు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము నెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ బాధ్యత ప్రతికలుగాను ఉండవలెనని చెప్పాను. మరియు ఫరో ప్రజలను పోనీయ దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తును విడిచిపెట్టుటకు అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యతాములో దిగిరి. వారు పగలు రాత్రియు చేయుచున్నట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆఖరి వచనం 22వ వచనము. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చదువుతున్న వాక్యాన్ని దేవుడు మన వీటిలో దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మా దయామయుడైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ మందిరంలో చేరి ప్రభువా అయ్యా ఈ రీతిగా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా మరి యొక్క పరిశుద్ధ దినమున తండ్రి మరి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ నీ బిడ్డలముగా కొద్ది మందిగా అయినా మరి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో అయినా మరి కొన్ని పాటలు పాడి నేను స్తుతించా ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము చదువుకుని ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. మాకు కావలసిన రీతిగా నీ వాక్యాన్ని మాకు విరిచి పంచిపెట్టుకుని వచ్చిన తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యాలను అర్థం చేసుకోవడానికి తగిన కృపను మాకు దయచేయని ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో అయినా మరి ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డలో మీరు దీవించి ఆశీర్వదించమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకొని మరి వీలైనంత త్వరగా మనము ముగించుకోవడానికి ప్రార్థన చేద్దాం. మరి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటుండగా దేవుడు మనందరినీ గత కాలమంతా కూడా కాచి కాపాడుతూ ఆయన తన కృపలో మనందరినీ భద్రపరుస్తున్నందుకు ప్రభు వందనాలు చెల్లించాలి. ఇంకా మరి రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి మనము ఎక్కడున్నప్పటికీ మరి జాగ్రత్తగా ఉంటూ మరి దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ మరి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. అలాంటి కృపను దేవుడు మనకు దయచేలాగున మనం ప్రార్థన చేద్దాం. మరి పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుని కొరకు మనము నమ్మకంగా బ్రతకాలి. దేవుని బిడ్డలను దేవుడు ఆదరించేవాడు, దేవుని బిడ్డలను దేవుడు దీవించేవాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మరి మనలను చెయ్యి విడవకుండా
ఆయన కాపాడేవాడు. అందువల్లనే ఈ దినంలో మనం అనేక పాటలు పాడుకొని ఉన్నాం. మరి ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయన మనల్ని విడిపించేవాడు, ఆయన మనకు సహాయం చేసేవాడు. కాకపోతే ఒకటి, మనం ఎక్కడున్నప్పటికీ, మన గృహంలో ఉన్నా, మరి మనం ఎక్కడున్నప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్య ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. ఈ భయంకరమైనటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఒకరినొకరు చూడలేక, ఒకరి కష్ట సుఖాలలో ఒకరు పాలు పంచుకోలేక, మరి ఉన్నటువంటి ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మనము కేవలము ప్రార్థన చేసే వారముగా ఉన్నాం. కాబట్టి మనము మరి సమయం దొరికినప్పుడల్లా మరి మన ప్రియులందరి కొరకు మనము ప్రార్థన చేయడము చాలా ప్రాముఖ్యం. మరి ప్రార్థనకు మించిన సహాయం ఇంకొకటి లేదు. మన గృహాలలో ఉన్న, మనం ఎక్కడున్నప్పటికీ మన ప్రియులందరి కొరకు మనము మరి ప్రార్థనలో వారిని ఎత్తిపట్టుకోవడము మంచిది. కారణం ఏంటంటే ఆ ప్రార్థనే వారిని బలపరిచేది, ఆ ప్రార్థనే మనకు సహాయం చేసేది, ఆ ప్రార్థనే మరి మనలను ఆదరించేది, దేవుడు మనలను బలపరిచేవాడు. కాబట్టి నేను చేసే ప్రార్థన ఎవరు వింటారులే అని అనుకోకూడదు, కానీ మనము మరి మన ప్రియుల కొరకు ప్రార్థించే వారుగా మనం ఉందాం. మరి కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మరి వారి నిమిత్తమై మనం మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మీరు కూడా ప్రతిదినం ప్రార్థన చేయండి. ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని దేవుడు ముట్టి స్వస్థపరచులాగిన మంచి ఆరోగ్యము దయచేసి దేవుని కొరకు శేష జీవితాన్ని గడపడానికి మనం ప్రార్థించాలి. ఈ పరిస్థితులను గమనించినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగంలో అనేక విషయాలను మనం నేర్చుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు ఐగుప్తు దేశంలో ఫరో చేతి క్రింద ఉన్నారు. వారు ఆ ఐగుప్తు దేశం నుండి బయటకు రావడానికి అనేక రకాలైనటువంటి పరిస్థితులు, పరిణామాలు జరిగాయి. కానీ ఫరో యొక్క హృదయము కఠినమైంది దినదినము. కానీ ఒక దినము మరి ఫరో యొక్క హృదయము మారి ఆ ఫరో ఈ ఇశ్రాయేలులందరినీ కూడా మరి పంపడానికి ఆయన సిద్ధపడ్డాడు. పోయిన వారం మనము ఆ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. వారందరూ కూడా బయలుదేరిన వారు దాదాపుగా మరి ఆ 6 లక్షల కాల్బలం అని మనం చదువుతాం. కాల్బలము 6 లక్షల వీరులు. మరి వారిలో పిల్లలు కాకనే ఇంతమంది బయలుదేరారు. వీరు బయలుదేరుతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞనిచ్చాడు. మీరు వెళుతున్న సమయంలో మీరు నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. మీరు వెళుతున్న ప్రయాణంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ముందుగానే వారికి మరి ఆజ్ఞాపించాడు. వారు మరి ప్రయాణంలో ఆరంభించారు ప్రయాణాన్ని. వారు మరి ఆ ఐగుప్తు దేశం నుండి బయటపడ్డారు. కానీ వారి జీవితం ఎలా ఉన్నది? ఈనాడు మన పరిస్థితులను కూడా గమనించినట్లయితే మరి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఆ రీతిగానే ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తాం. గమనించండి, దేవుని యొక్క సెలవు చేత, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క నిర్ణయం ప్రకారంగా మనము మన ప్రయాణాన్ని కొనసాగిస్తే దేవుడే మనలను కాపాడేవాడు. ఈ ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనలను కాపాడేది దేవుడే. ఆ దేవుడి కాపుదల లేకపోతే మనం ఏమి చేయలేము. కాబట్టి ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? బయటకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వారికి దేవుడు మరి ఒక ఆజ్ఞను ఇస్తా ఉన్నాడు. మీరు బయటకు వచ్చారు కాబట్టి మీరు మరి ఆ దేవునికి ప్రతిష్ఠించవలసినది దేవునికి ఇవ్వాలి అని చెప్పాడు. అక్కడ ప్రతి తొలి చూడు దాన్ని దేవునికి ప్రతిష్ఠించాలి అని చెప్పాడు. అది మొదటి ఆజ్ఞ. అంటే దేవుడు మేలు చేసిన తర్వాత దేవుని మేలును మరవకుండా ఉండాలి. ఈ రోజుల్లో చాలా సార్లు మనం గమనిస్తాము, దేవుడు మేలు చేసేంత వరకు దేవా దేవాని దేవుని మొరపెట్టే విధంగా మనం చూస్తాం. కానీ దేవుడు మేలు చేసిన తర్వాత ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాను, ఎంతగా దేవుని కొరకు బ్రతుకుతున్నాను, పరిస్థితులు ఎలా ఉన్నాయి,
మనము నిజంగా దేవుడు మేలు చేసిన తర్వాత ఆ దేవుని కొరకు మనము బ్రతకగలమా? దేవుని కొరకు మనము జీవించగలమా? పరిస్థితులు తారుమారైనప్పటికీ దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు మనం బ్రతకగలమా? ఈ సమయంలో ఒక్కసారి మనం గమనించాలి. ప్రాముఖ్యంగా మనం చదువుకున్న వాక్య భాగంలో కనుక గమనించినట్లయితే ఆ నిర్గమకాండము 13వ అధ్యాయంలో మనం అక్కడ కొన్ని మాటలను గమనిస్తాం. వారు మరి దాదాపుగా 6 లక్షల వీరులు వారు బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఆజ్ఞాపించే ఆజ్ఞను మనం అక్కడ గమనిస్తాం. ప్రాముఖ్యంగా మరి మనం ఇంతకుముందే చదువుకున్నాం, కానీ ఒక మాట మనం 3వ వచనంలో చదువుకున్నాం. చూడండి, 3వ వచనము, మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును, అది గమనించండి, ఏం చేయాలంటే వారు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంది? ఆ దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి మీరు బయటకు వచ్చారు కదా, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినంలో కూడా మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడైతే నీవు ప్రభువును అంగీకరించావో, ప్రభువును అంగీకరించక ముందు నీ జీవితం ఎలాగుండే ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. ప్రభువును అంగీకరించక ముందు, ప్రభువును నీ హృదయంలో చేర్చుకోక ముందు, నీ జీవితంలోనికి దేవుడు రాకముందు నీ బ్రతికి ఎలాగుండే, ఇప్పుడు ఎలాగున్నావు? దేవుడు నిన్ను తన బాహుబలంతో బయటకు లాగి తీసుకొని వచ్చాడు. దేవుడు తన కృపతో నిన్ను బయటకు తీసుకుని వచ్చాడు. అందుకొరకనే అక్కడ అంటాడు మోషే ఆ ప్రజలతో అంటాడు, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకొని యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటకి రప్పించెను. గమనించండి, బయటకు రప్పించెను. బయటకు రప్పించిన తర్వాత ఏం చేయాలంట? అక్కడ ఒక మాట అంటాడు, బయటకి రప్పించెను, పులిసినది ఏదియు తినవద్దు అని అంటాడు. గమనించండి, పులిసినది అంటే ఏంటిది? చెప్పండి, పులిసినది అంటే ఏంటిది? పులిసినది పాడైపోయినది, లేకపోతే పాతది. ఏది పాడైనది? పాతదే కదా. అంటే వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారి జీవితం ఎలాగ ఉండే, దేవుని బాహుబలంతో వారు బయటకు వచ్చారు. వారు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఐగుప్తు దేశపు ఆ ఆచారాలు కానీ లేక ఆ పులిసినది ఆ పాతది ఏది కూడా జ్ఞాపకం ఉంచుకోకూడదు అని అంటాడు. గమనించండి, అర్థమవుతుంది కదా. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు దేవుడు వారిని ప్రేమించి ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చాడు. తన బాహుబలము చేత బయటకు తీసుకొని వచ్చాడు. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటకి రప్పించెను. గమనించండి, బయటకు రప్పించాడు. బయటకు రప్పించిన తర్వాత ఏం చేయాలంట? పులిసినది ఏదియు తినవద్దు అని అంటున్నాడు. గమనించండి, పులిసినది ఏదియో తినవద్దు అని అంటున్నాడు. మరి ఏం తినాలి? పులిసినది తినొద్దు, పాడైనది తినొద్దు, పనికిరానిది తినొద్దు, కానీ అవసరమైనది తినాలి కదా. పనికిరాని తినే ఈ రోజున చాలా ప్రమాదంలో పడ్డారు జనాలందరూ కూడా. పనికి వచ్చేదాన్ని తినడం నేర్చుకోవాలి. దేవుడు మొదటిగా ఆజ్ఞాపిస్తున్నాడు, నేను మిమ్మల్ని నా బాహుబలంతో మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాను. దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు. బయటకు తీసుకొని వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. పులిసినది ఏది మీరు తినకూడదు. కింద మనం చదివినట్లయితే ఇంకా అంటే అక్కడ పులిసినది ఏది కూడా మీ దగ్గర ఉండకూడదు అని అంటాడు. అసలు కనబడకూడదు అని అంటాడు. గమనించండి, 7వ వచనం మధ్య భాగంలో, పులియని వాటినే మీ 7 దినములు తినవలను, పులిసినది ఏదియో, గమనించండి, ఏమట దాన్ని తినవద్దు, అసలు అది మీ దగ్గర కనబడవద్దు అని అంటాడు. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలుగా ఒక్కసారి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని కూడా ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా అయితే బయటకు లాగాడో, ఆ రీతిగానే లోకములో నుండి, పాపములో నుండి, ఆ శాపములో నుండి దేవుడు నిన్ను నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. మనల్ని దేవుని బిడ్డలుగా చేశాడు. మనం ఇప్పుడు ఎవరు? మనం లోకస్తులే కాదు,
కానీ లోకం నుండి వేరైన వారము మనము ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారే కాదు, మనము లోకంలో ఉన్న వారే కాదు. అందుకొరకనే ఈ లోకస్తులు మనకు ఒక పేరు పెట్టారు. ఏమని? వీరు నీవు అలాగే బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వస్తూ ఉంటే ఏమంటారు వాళ్ళు నిన్ను చూసి? మీరు క్రైస్తవులు అని అంటారు కదా. క్రైస్తవులు, మీరు క్రైస్తవులు అంటే మీరు లోకస్తులు కాదు, మీరు దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీరు దేవుడు తన బాహుబలము చేత మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. కాబట్టి మీరు దేవుని బిడ్డలు. మీరు ఎలా ఉండాలి మరి? మీరు జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు కదా. ఈ రోజుల్లో వారే అంటారు, అమ్మో మీరు చాలా మంచివారు, మీరు దేవుని బిడ్డలు. కానీ ఈ రోజుల్లో ఆ జాగ్రత్త మనకున్నదా? ఈ రోజుల్లో ఆ ప్రవర్తన మనకున్నదా? మనం ఎలాగున్నాం? దేవుడు మనలను బయటకు తీసుకొని వచ్చాడు కాబట్టి ఆ పులిసినది ఏది కూడా మన దగ్గర ఉండొద్దు. ఆ పులిసినది ఏది కూడా మనం తినకూడదు. పాడైనది ఏది కూడా మన దగ్గర ఉండొద్దు. ఏం పాడైంది? పోయిన వారంలో మనం అంతకు వారంలో చదువుకున్నాం. లోకంలో ఉన్నదంతా కూడా కేవలము ఏంటంట? లోకంలో ఉన్నది ఏమున్నది? లోకంలో మూడే మూడు ఉన్నాయి. లోకంలో నేత్రాశ, జీవకుడమము, శరీరాశ. గమనించండి, ఈ మూడే లోకంలో ఉన్నాయి. అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు. మీరు దేవుని బిడ్డలు కాబట్టి ఆ మూడు కూడా మీ దగ్గర ఉండకూడదు, అసలు కనబడకూడదు అని అంటాడు. ఈ భయంకరమైన దినాలలో కూడా మనము దేవుని బిడ్డలముగా మనం ఎలాగున్నాం? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేయాలి. దేవుడు తన బాహుబలము చేత నిన్ను ప్రేమించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులను గమనించినట్లయితే ఈ కరోనా వైరస్ వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ దేవుడు ఇంకా నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి నీకు ఆ వ్యాధి అంటకుండా నేను జాగ్రత్తగా ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఏది కూడా పులిసినది కనబడకూడదని, నువ్వు ఏది కూడా పులిసినది తినకూడదని, ఆ పాతది ఏదైనా అది మంచిది కానిది నీ దగ్గర ఉండకూడదని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమున దేవుని బిడ్డలముగా వాక్యములు వింటున్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, మనము ఎలాగున్నాం? ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అనుకుంటాం, నాకేమున్నది, నాకు బాగా బలం ఉన్నది, నేను చాలా చక్కగా ఉన్నాను, అది కొరకే అని అనుకుంటాం. కానీ అది కాదు. కేవలము దేవుని కృప, తన బాహుబలము చేత మాత్రమే మనము బయటకు వచ్చాం. తన బాహుబలము చేత మాత్రమే మనము విడిపించబడ్డాం. తన బాహుబలము చేత మాత్రమే మనము రక్షింపబడ్డాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉంటే తిరిగి ఆ వైరస్ ని కట్టే పరిస్థితులు ఉంటాయి. అందుకొరకనే జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ప్రజలు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంటారు. జాగ్రత్తగా అంటే పులిసినది ఏది కూడా వారు తినకూడదు, పులిసినది ఏది కూడా వారి దగ్గర కనబడకూడదు. అంటే దానికి చాలా దూరంగా ఉండాలి. అలాగే ఈ దినమున లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు. తన బాహుబలము చేత తన రక్తమును కార్చి ఈ సమయంలో మనం ఎలా ఉండాలి? ఆ లోకం ఇంకా మన దగ్గర ఉండకూడదు. ఆ లోకపు ఆలోచనలు ఏవి కూడా మన దగ్గర ఉండకూడదు. గమనించండి, ఈ దినాన మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందువల్లనే అక్కడ మరి మోషే భక్తుడు అంటా ఉన్నాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ చూసి అంటా ఉన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? ఒకవేళ మీరు జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్తాడు. గమనించండి, ఆ కింది భాగంలో అదే అంటాడు కదా, అక్కడ వారందరిలో నుండి ఏం చేస్తారంట? 5వ వచనంలో మనం అక్కడ గమనించినట్లయితే, యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించి. గమనించండి, నీవు జాగ్రత్తగా ఉంటే, పులిసినదేది కూడా నువ్వు తినకుంటే, పులిసినదేది కూడా నీ దగ్గర కనబడకుండా ఉంటే, నువ్వు జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతికితే దేవుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ రీతిగానే క్రైస్తవులుగా, ఆ రీతిగానే క్రీస్తును అంగీకరించిన బిడ్డలుగా, యేసు ప్రభువును హృదయంలో చేర్చుకున్న బిడ్డలుగా, యేసు రక్తంలో కడగబడిన వారముగా
మనము జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. నీవు జాగ్రత్తగా ఉంటే దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో ఈ రోజుల్లో జాగ్రత్త అనేది పోయింది. ఎంతసేపు ఆయన జాగ్రత్త దేని కొరకు వచ్చింది? చేతులు కడుక్కున్నావా? నీవు ఈ వైరస్ అందకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, అది కొరకు ఇంత ఖాళీ ఉన్నది. ఈ వైరస్ అందకుండా మన ఇంటికి ఎవరిని రానివ్వడం లేదు, మంచిదే. కానీ నీ హృదయం ఎలాగున్నది? నీ అసలైన జీవితం ఎలాగున్నది? ఈ హృదయము ఏ విధంగా ఉన్నది? ఒకవేళ ఈ హృదయానికి ఉన్న వైరస్ కనుక పోకపోతే నీవు నరకానికి వెళతావు. అది కొరకనే దేవుని బిడ్డలముగా, దేవుని కొరకు బ్రతికే వారముగా, దేవుడు తన బాహుబలము చేత, దేవుడు తన రక్తము ద్వారా నిన్ను కడిగాడు, నిన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. అది కొరకనే పులిసినది ఏది కూడా నీవు తినకూడదు. ఆ పులిసినది ఏది కూడా నీవు నీ దగ్గర కనబడకూడదు. గమనించండి, ఈ దినమున మనం ఎలాగున్నాం, మన జీవితాలు ఎలాగున్నాయి. మూడవదిగా ఇంకొక మాట అంటాడు, నీవు బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ఆ పులిసినది ఏది నీవు తినకూడదు. పులిసినది ఏది? 9వ వచనంలో ఒక మాట చదువుకుంటా, నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకి రప్పించననుటకు. గమనించండి, ఏం కావాలో? మూడవదిగా నీ దగ్గర పులిసినది ఏది కూడా నువ్వు తినకూడదు, పులిసినది ఏది కూడా నీకు కనబడకూడదు. ఆ రీతిగానే నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ నోట ఏముండాలట? యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు. ఏముండాలి మన నోట్లో? మరి ఏం తినాలి? యెహోవా ధర్మశాస్త్రము, యెహోవా మాటలు, దేవుని మాటలు మనము వినాలి, దేవుని మాటలు మనము తినాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి. అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. ఈ దినాన మన జీవితం ఎలాగున్నది, మనం ఎలాగున్నా గమనించండి. దేవుని మాటలు మన నోట్లో ఉన్నాయా? ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోతా ఉన్నది కదా. ప్రపంచమే కాదు, మన ఇల్లు, మన బంధువులు, మన చుట్టాలు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన సమాజము, మన రాష్ట్రము, మన దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోతా ఉన్నది. ఈ పరిస్థితులను బట్టి, ఈ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి? ఒకటే, ఈ పరిస్థితులన్నింటిలో నుండి కూడా నీవు కాపాడబడాలి అని అంటే కేవలము దేవుని వాక్యములకు నీవు భయపడడం నేర్చుకోవాలి. దేవుని వాక్యము నీ నోటిలో ఉండాలి. ఎవరైనా చెప్తున్నారా ఈ రోజుల్లో? ఈ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, నువ్వు దేవునికి భయపడు, నిన్ను పుట్టించిన దేవునికి నువ్వు ప్రార్థన చేయమని ఎవరైనా అంటారా? అంటున్నారా? ఇంకా అక్కడ దగ్గర రాలే కదా, వచ్చిందా అన్న? ఎవరైనా చెప్తున్నారా? నువ్వు దేవునికి భయపడు, దేవుని అడుగు, దేవుడు ఈ భయంకరమైన పరిస్థితి నుండి తప్పించేవాడు అని ఏమైనా కనీసం మనమైనా గమనించండి. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను బయటకు తీసుకొని రావాలి అని అంటే నీవు నీ నోట దేవుని మాటలు ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. కానీ ఈ రోజుల్లో దేవుని బిడ్డలముగా మన నోటిలో దేవుని మాటలు ఉన్నాయా? మన హృదయంలో దేవుని మాటలు ఉన్నాయా? మన ఇంటిలో బాగా ఉంటాయి దేవుని మాటలు కదా. మనిషికి ఒక బైబిల్ ఉంటుంది, అవసరమైతే 2 బైబిల్ ఉన్నాయి, అవసరమైతే 4-5 బైబిల్ ఉన్నాయి ఇంట్లో. కానీ మన హృదయంలో ఎలా ఉన్నది? ఆ హృదయంలో దేవుని మాటలు కావాలి, హృదయంలో దేవుని మాటలు కావాలి. ఆ దేవుని మాటలను మనం వినడం నేర్చుకోవాలి. అందుకనే బయటకు దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు, తన బాహుబలము చేత దేవుడు నిన్ను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చాడు. ఆ పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను బయటకు తీసుకొని వచ్చాడు. కాకపోతే నీవేం చేయాలి? దినమున నీవు జాగ్రత్తగా దేవుని మాటలను వినడం నేర్చుకోవాలి. ఈ భయంకరమైన పరిస్థితులు తిరిగి నీకు అంటకుండా, నీకు ఆ పరిస్థితిలోనికి తిరిగి వెళ్ళకుండా నువ్వు జాగ్రత్తగా ఉండడము నేర్చుకోవాలి. అప్పుడే మరి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఏం చేయాలంట? ఒకవేళ నీవు జాగ్రత్తగా ఉండాలంటే 9వ వచనం చూడండి, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకి రప్పించెననుటకు ఈ ఆచారము నీ చేతి మీదను నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. గమనించండి,
ఏం చేయాలంట? సూచనగా ఉండాలి, సూచనగా ఉండాలి. దేవుడు నిన్ను రప్పించాడు అనడానికి, దేవుడు నీకు మరి సహాయం చేశాడు అనడానికి, దేవుడు నిన్ను బయటకు రప్పించాడు కాబట్టి ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను, నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగాను ఉండాలి. ఉన్నాయా? ఈ రోజుల్లో మన చేతుల మీద ఉండేటి దేవుడి వాక్యం ఉంటుందా? దేవుడి వాక్యానికి బదులుగా ఎన్నో ఉంటాయి చేతిలో, కానీ ప్రతి మనిషి చేతిలో దేవుడి వాక్యం ఉండాలి. ఈ దినాన దేవుడి వాక్యం లేకనే పరిస్థితులన్నీ కూడా అతలాకుతలమైపోతున్నాయి. దేవుడి వాక్యానికి భయపడకనే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. నువ్వు దేవుడి వాక్యానికి భయపడితే ఈ రోగాలకు భయపడనక్కర్లే. కారణం ఏంటి? దేవుడు నిన్ను కాపాడేవాడు. దేవుడి వాక్యానికి భయపడితే నీ హృదయం శుద్ధిగా ఉంటుంది. అసలు రోగం ఎందుకు వస్తుంది చెప్పండి? ఎందుకు వస్తుంది రోగం? ఎప్పుడైతే ఈ కొంతమందికి బీపీ, షుగర్ ఇవన్నీ వస్తాయి కదా, అసలు బీపీ ఎందుకు వస్తుంది? ఏమంటారు? బీపీ బ్లడ్ ప్రెషర్ కదా. అంటే రక్తము సరఫరా అయ్యేది కొంచెం వేగంగా సరఫరా అవుతుంది కదా. కొంచెం వేగంగా సరఫరా అయితే దాన్ని ఏమంటాము? హై బీపీ అని అంటాము. కొంచెం తక్కువగా సరఫరా అయితే లో బీపీ అని అంటాము. ఎందుకు? పరిస్థితులను నువ్వు తట్టుకోలేక ఆ రక్తం ఉడుకుతా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే కదా రక్తం మసులుతుంది అని హై బీపీ. అదే నువ్వు దేవుడి వాక్యాన్ని విను, దేవుడి మాటలు నీ దగ్గర ఉండని, దేవుడి మాటలకు నువ్వు లోబడు, దేవుడి మాటలు నువ్వు అనుసరించు, దేవుడి వాక్యాన్ని నువ్వు అనుసరించు, వస్తాయా? మనం ఏం చేస్తాం? చాలాసార్లు దేవుడి వాక్యానికి బదులుగా మన సొంత నిర్ణయాలు, దేవుడి వాక్యానికి బదులుగా మన సొంత ఆలోచనలు. అందుకొరకని అంటాడు ఇక్కడ, నిన్ను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చాను, నేను నీకు సహాయం చేస్తాను, కానీ నీవు దేవుడి వాక్యానికి భయపడు. ఆ వాక్యమును నీ చేతికి ఉంచుకో, నీ చేతిలో సూచనగా ఉంచు. నీ కన్నుల నడుమ బాసితముగా ఉండాలి. నీ కన్నుల నడుమ ఎలా ఉండాలంటే జ్ఞాపకార్థంగా ఉండాలి అని అంటాడు. ఏం చేయాలి? అలాగా ఉంటూ 10వ వచనంలో మనం చదువుకుంటాం చూడండి. అలాగా ఉంటూ కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియమక కాలమును ఆచరింపవలెను. గమనించండి, ప్రతిసారి దేవుడి వాక్యము నీ చేతులకు ఉండాలి, దేవుడి వాక్యము నీ కన్నుల నడుమ ఉండాలి, జ్ఞాపకార్థంగా ఉండాలి. కన్నుల నడుమ ఎందుకన్నాడు? ఏదన్నా ఆలోచన చేయాలంటే మొదటగా వచ్చేది ఎక్కడ? కళ్ళే కదా చూసేది. అది కొరగానే ఈ కళ్ళ దగ్గర దేవుడి వాక్యం ఉంటే, కన్నుల నడుమ దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎన్ని తారుమారైనా కూడా నీవు నెమ్మదిగా ఉండొచ్చు. పరిస్థితులు ఏమైనా కూడా నీవు సంతోషంగా ఉండొచ్చు. కారణం దేవుడు ఉన్నాడు. అది కొరకనే ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం గమనించినట్లయితే వారికి ముందుగానే చెప్తున్నాడు, మీరు ప్రయాణమవుతున్నారు, మీ ప్రయాణంలో ఎన్నో ఆగిపోతుంటాయి, కానీ మీరు జాగ్రత్త, మీరు దేవుడి వాక్యానికి లోపలండి. దేవుడి వాక్యము మీకు సూచనగా ఉండాలి, దేవుడి వాక్యము మీకు జ్ఞాపకార్థంగా ఉండాలి. ఈ దినాన దేవుడి వాక్యం మనకు ఉన్నదా? దేవుడి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడి వాక్యం మనకు కావాలి, దేవుడి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదే రీతిగా ఒకసారి ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. మనందరికి బాగా తెలిసిన వాక్య భాగమే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో. అక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో మనందరికి బాగా తెలిసిన వాక్య భాగాలే. 6వ అధ్యాయం 6వ వచనాన్ని గమనించండి. ఏం చేయాలట? అక్కడనేమో చేతులకు ఉండాలన్నాడు, ఇంకెక్కడ కన్నుల నడుమ జ్ఞాపకార్థంగా ఉండాలన్నాడు దేవుడి వాక్యం. ఇక్కడేమంటున్నాడు? 6వ వచనంలో గమనించండి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు హృదయంలో ఉండాలి. అది హృదయంలో ఉండాలి. ఏముండాలి? హృదయంలో దేవుడి మాటలు ఉండాలి. జ్ఞాపకార్థంగా దేవుడి మాటలు మన హృదయంలో ఉండాలి. దేవుడి మాటలు హృదయంలో ఉన్నప్పుడు ఏం కలుగుతుంది? ఎలాంటి బాధ అయినా సరే ఆ మాటలు మనల్ని ఆదరిస్తాయి. దేవుడి మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినా సరే ఆ మాటలు నిన్ను బ్రతికిస్తాయి.
అది కొరగానే మనం పాట పాడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికి నెమ్మదినిచ్చాను. పాడడానికి బాగానే ఉంటుంది, కానీ నిజంగా బ్రతికిస్తుందా? ఇలాంటి కష్ట పరిస్థితుల్లో, ఈ అనారోగ్య పరిస్థితుల్లో దేవుని వాక్యం మనల్ని బ్రతికించేదిగా ఉందా? నీకున్న కష్టాలలో దేవుని వాక్యం నేను ఆదరిస్తూ ఉందా? గమనించాలి అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటా ఉన్నాడు, జాగ్రత్త, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలో నీ హృదయంలో ఉండాలి అని అంటున్నాడు. 8వ వచనంలో చదువుకున్నాడు చూడండి అక్కడ, అవి నీ కాగా వాటిని నీ చేతి కట్టుకున్నవలను, అవి నీ కన్నుల నడుమ బాసికముగా ఉండేవాడు. అక్కడ అన్ని చెప్తా ఉన్నాడు. ఇక వాక్యము కేవలం హృదయంలో మాత్రమే కాదు, హృదయంలో వాక్యం ఉన్నది అని అంటే, కొంతమంది దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలు చెప్తారు, హృదయంలో దేవుని వాక్యం ఉందని చెప్తారు, కానీ వారి వేషధారణ, వారి బయట వాతావరణం ఎలా ఉంటుంది గమనించండి. ఒకవేళ నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ బ్రతికి ఎలా ఉంటుంది అక్కడ చెప్తా ఉన్నాడు. ఎలా ఉంటుందన్న ఒక మాట మనం చదువుకున్న చూడండి, 6వ వచనము 7వ వచనంలో కూడా, నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. గమనించండి, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు కూర్చున్నా, పడుకున్నా, లేచినా, నువ్వు నడిచినా, నువ్వు ఏది చేసినా కూడా నీకు వచ్చేదేది దేవుని మాటలే కదా. నువ్వు అభ్యసింపజేయాలి అని అంటాడు. ఏం అభ్యసింపజేస్తావు? ఏదైతే నీ హృదయంలో ఉందో అదే. మరి మన హృదయంలో దేవుని వాక్యం ఉందా? వాటిని చేతులకు కట్టుకోవాలి అని అంటాడు. అవి కన్నుల నడుమ బాసికములుగా ఉండాలంటాడు. నీ ద్వార బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాసుకొనవలను అని అంటాడు. నిజంగా వాక్యమును మనం రాస్తున్నామా? గమనించినందువరకనే ఒకరి జీవితంలో వాక్యం ఉంటే వారి హృదయము, వారి బ్రతుకు, వారి కుటుంబం అంతా కూడా దేవుని వాక్యము లాగా వారు బ్రతుకుతారు. హల్లెలూయా. గమనించాలి, ఈ దినాల్లో చాలా మంది హృదయంలో వాక్యం ఉందని చెప్తారు, కానీ హృదయంలో వాక్యం ఉంటే మరి మీ నోరు ఎలాగుంది? కొంతమంది దేవుని బిడ్డలే, ఏమనుకోవద్దు చెప్తున్నాను, దేవుని బిడ్డలే, దేవుని కొరకు బ్రతికేవారే, దేవుని పాటలు పాడతారు, దేవుని హృదయంలో వాక్యం ఉంది అని అంటారు, కానీ తినేదంతా కూడా అయిష్టమైందే, పనికిరానిదే. కొంతమంది దేవుని బిడ్డలే, దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్తారు, కానీ వారి నడకంతా కూడా పాపపు నడకనే. లాభం ఏంటి? దేవుని బిడ్డలే, దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్తారు, కానీ వారి యొక్క ఆలోచనలన్నీ కూడా పాపపు ఆలోచనలే. ఎలా ఉంటుంది ఇంకా? అది కూడా కానీ ఈ దినంలో మనం నేర్చుకున్నది ఒకటే, దేవుని బిడ్డలముగా దేవుడు తన బాహుబలము చేత మనలను బయటకు తీసుకొచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళని చూస్తాం, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని మనం చూస్తాం, పాస్టర్లు ఎలా ఉన్నారు మనం చూస్తాం. వారిని ఎవరిని మనం చూడొద్దు. మనం చూడవలసిందల్లా ఒకటే, దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నీ కొరకు రక్తమును కార్చాడు, నిన్ను రక్షించిన దేవుడు. నువ్వు దేవుడినే చూడాలి తప్ప మనుషులను చూడడం కాదు. అది కొరకనే దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి, దేవుని వాక్యము నీ నోటిలో ఉండాలి, దేవుని వాక్యము నీ కళ్ళలో ఉండాలి, దేవుని వాక్యము నీ చేతికి ఉండాలి. గమనించండి, అప్పుడు నీవు బ్రతుకుతావు. మనం బ్రతుకుతున్నావా? మనం చక్కటి పాట పాడుకున్నాం, నా బాధలు నెమ్మదించేదిదే, నన్ను నడిపించే దేవుడే. అందుకొరకనే ఈ సమయంలో ఆ దేవుని వాక్యము మన హృదయంలో ఉండడము మనం నేర్చుకోవాలి. తర్వాత అక్కడే 12, 13, 14 వచనాలు మనం చదువుకున్నాం చూడండి. అక్కడ ఆ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12, 13 వచనాలు. ఆ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాకు మరువకుండా. గమనించండి, జాగ్రత్తగా ఉండాలంట. ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఉంటూ ఎలా ఉండాలంట? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. గమనించండి, ఏం చేయాలంట? నిన్ను దేవుడు రక్షించాడు కాబట్టి, దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు కాబట్టి నీవు ఆయనకు భయపడాలి, నీవు జాగ్రత్తగా ఉండాలి, నీవు ఆయనను సేవించాలి, ఆయన పేరిట నీవు ప్రమాణము చేయాలి. కేవలం ఆయన కొరకే బ్రతుకుతానని ప్రమాణం చేశాము ఒకసారి, ఎప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు కదా.
అప్పుడు ప్రమాణం చేశాను, దేవా నేను దిగిన తర్వాత పాస్టలా ఇంతలాగా చెప్తూ నేను చావైనా బ్రతకైనా కష్టమైనా నష్టమైనా ఎన్ని బాధలు వచ్చినా నేను మాత్రం నిన్ను విడువను అని ప్రమాణం చేశాను. అని ఆ ప్రమాణం ఈ రోజులో ఉన్నదా? నువ్వు దేవుని విడవకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నావా? నీకు వచ్చిన కష్టాలను చూసి, నీకు వచ్చిన బాధలను చూసి, నీకు వచ్చిన వ్యాధిని చూసి, నీకు వచ్చిన ఇరుకులి పనులను చూసి నీవు కనబడుతున్నావా? గమనించండి, దేవుని కొరకు నీవు నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. కష్టాలు వస్తాయి పోతాయి, అనారోగ్యం వస్తుంది పోతుంది, పరిస్థితులు తారుమారైతా ఉంటాయి. కానీ నువ్వు దేవుని కొరకు బ్రతికే బిడ్డగా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఆయన మాత్రమే నిన్ను నడిపించేవాడు, ఆయన మాత్రమే నిన్ను విడిపించేవాడు, నీకు సహాయం చేసేవాడు. కాబట్టి నువ్వెలాగున్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ఆ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 11వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి మీరు ఈ మాటలను మీ హృదయములలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగాను కట్టుకొనుడి. అవి మీ కన్నుల నడుమ భాషికములుగా ఉండవలను. గమనించండి, ఏం చేయాలి అనుకోగానే. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలో ఉంచుకోవాలి, మీ మనస్సులో ఉంచుకోవాలి. ఏమున్నది వినాలి మా మనసులో? దేవుని మాట ఉన్నాయా? దేవుని కొరకు బ్రతికే జీవితం ఉన్నదా? అమ్మా, నువ్వెక్కడున్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుని మాటలు నీకు కావాలి. నువ్వు అనారోగ్యంలో ఉన్నావా, అప్పులలో ఉన్నావా, నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నావా, నువ్వు ఎంతటి ఇరుకులి బంధులో ఉన్నావా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుని వాక్యం మాత్రం నీ దగ్గర ఉండాలి. దేవుని మాటలే. కారణం ఏంటంటే ఆ దేవుని మాటలే నిన్ను బ్రతికించేటివి. గమనించండి, అంతే కదా. ఐగుప్తు దేశంలో నుండి దేవుడు బయటకు రప్పించాడు. ఇప్పుడు ఈ చిన్న బాధల్లో నుండి దేవుడు తప్పించడా? తప్పనిసరిగా తప్పిస్తాడు. కాకపోతే ఏంటి? నీవు దేవుని మాటలను జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకొరకనే అక్కడ అంటాడు, గమనించండి 18వ వచనంలో, మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనస్సులోను ఉంచుకొని. ఎంతమంది హృదయాలలో దేవుని మాటలు ఉన్నాయి? ఎంతమంది మనస్సులో దేవుని మాటలు ఉన్నాయి? కొంతమంది దేవుని బిడ్డలే, నా హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి, నా మనసులో దేవుని మాటలు ఉన్నాయని చెప్తారు. వారి నోటికి వచ్చేది ఏం పాట? దేవుని పాటలా? అదో మరి మనసులో ఏది ఉంటే అది రావాలి కదా. మనసులో దేవుడు ఉన్నాడు, దేవుని మాటలు ఉన్నాయని చెప్తారు, పైకి పాడేది మాత్రం పనికిరాని పాటలు పాడతారు. ఏమనాలి అలాంటి వాళ్ళను? ఇది నా ఒక్కసారి నేను నీవు జ్ఞాపకం చేసుకో. నీ మనసులో ఏమున్నది? నీ హృదయంలో ఏమున్నది? నీ చేతులలో ఏమున్నది? దేవుడు నిన్ను అంతగా ప్రేమించి రక్షించిన తర్వాత, తన బాహుబలం చేత నిన్ను బయటకు తీసుకొని వచ్చిన తర్వాత, నీ చేతులు శుభ్రంగా ఉన్నాయా? నీ హృదయం శుభ్రంగా ఉందా? నీ మనస్సులో దేవుని మాటలు ఉన్నాయా? లేకపోతే ఎలాగా? గమనించండి, ఇది నన్ను ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నందుకునే మనము జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ తర్వాత అంతకంటే ముందుగా ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, అక్కడ 11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన యెడల మీ దేశమునకు వర్షము అనగా ఆ తొలగరి వారను కడవరి వారను దాని కాలముల కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదను. మీ హృదయము బాగా గమనించండి, ఇక్కడ అన్ని ఇచ్చిన తర్వాత మన హృదయం ఏమైతుందట? మాయలో చిక్కుతుందట. అంతే కదా. అది ఏది లేనప్పుడు మనము దేవుడి కొరకు బ్రతుకుతాం, కానీ అన్ని ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. ఈ రోజుల్లో కొంతమందికి ఇదే బాగున్నది అనుకుంటారు. దేవుడి గుడి అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, ఇక ప్రార్థన అక్కర్లేదు, చాలా బాగున్నది, ఇంటికానే ఉంటాం హాయిగా అనుకుంటారు. కానీ అది కాదు. గమనించండి, దేవుడు నీకు అన్ని ఇచ్చిన తర్వాత నీ జీవితం ఎలాగున్నది? నీ బ్రతికి ఎలాగున్నది?
అన్ని నీకు ప్రేమించి నీకు ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత మన హృదయం ఏమైతున్నదట అక్కడ అంటాడు, గమనించండి ఏమైతున్న 16వ వచనంలో, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి. గమనించండి, జాగ్రత్త. ఈ రోజుల్లో చాలా మంది త్రోవ విడిచే వారుగా ఉన్నారు. ఎందుకంటే గుడి లేదు, పని లేదు, ఆ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు. ప్రార్థన చేసిన వాళ్ళు అడిగేటోళ్ళు లేరు, ప్రార్థన చేయలేదా అని అడిగేటోళ్ళు లేరు, నువ్వు గుడికి వెళ్ళినవా, నువ్వు బైబిల్ చదివినవా అని అనేటోళ్ళు లేరు. ఎంతమంది బైబిల్ దుమ్ము పట్టాయి? నీ బైబిల్ దుమ్ము పట్టిందా? నీ మోకాళ్ళు ఒక్కసారి వచ్చావా ఈ లాక్డౌన్లో? నీ హృదయంలో దేవుడి వాక్యం ఉందా? నీవు మాయల్లో చిక్కి నీ హృదయము తప్పిపోతుందా? జాగ్రత్త. లేని రోగాలన్నీ కొని తెచ్చుకోవద్దు. ఉన్న కాడికి జాగ్రత్తగా బ్రతుకు, ఉన్న కాడికి జాగ్రత్తగా జీవించు. అందువల్లనే ఆ 16వ వచనం అక్కడ, మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచిపోకుండా జాగ్రత్తగా ఉండాలంట. ఈ రోజుల్లో చాలా మంది త్రోవ విడిచిపోయే వారుగా ఉన్నారు. మన ఒక అన్న మాట్లాడుతూ అంటున్నాడు, అన్న పరిస్థితులు బాగాలేవు, అందరూ త్రోవ తప్పిపోయినట్టున్నారు అని అంటున్నాడు. ఏం చేస్తారు మరి? ఈ లాక్డౌన్ వచ్చింది త్రోవ తప్పిపోవాలని కాదు, ఈ లాక్డౌన్ వచ్చింది ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండాలని, ఇంకా దేవునికి ప్రార్థన చేయాలని, ఇంకా నువ్వు మోకరించాలని. ఈ లాక్డౌన్ లో ఉన్నది ఎందుకు? నిన్ను నీవు జాగ్రత్తగా దేవునికి సమర్పించుకోవాలని. కానీ త్రోవ విడిచేది కాదు. ఈ రోజుల్లో చాలా మంది త్రోవ విడిచిపోయే వారుగా ఉన్నారు. అది సరైనది కాదు. అందువల్లనే మనం ఎలాగున్నాం, త్రోవ విడిచిపోకుండా మన మనస్సులో, మన హృదయములో దేవుడి వాక్యం ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. దేవుడి వాక్యం ఉండాలి. అందువల్లనే జాగ్రత్తగా మనం గమనించాలి. మన దగ్గర ఉందా? దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? గమనించండి. మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుందాం. మనం త్వరగా మనం చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము గమనించండి. మొదటి నుండి 2వ వచనం కొన్ని మాటలు చదువుకుందాం. అక్కడ, అప్పుడు యేసు జన సమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుంటూ వారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదిలే గాని చెయ్యరు, మోయ శక్యము గాని భారమైన బరువులను కట్టి మనుష్యుల భుజము మీద వారు పెట్టుదులే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనున్నారు. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగా, తమ చేతులు పెద్దవిగా చేయుదురు. గమనించిన ఆ రీతి మీరు ఇంకా చదువుకునివ్వండి. ఈ రోజుల్లో చాలా మంది మనుషులు ఇలాగ తయారయ్యారట. ఏమని? పైకి చూడడానికి బాగున్నామని, పైకి చూడడానికి కనబడేది ఉండాలని. ఈ రోజుల్లో చాలా మంది నామకాంతంగా బ్రతుకుతున్నారు. మేము దేవుని బిడ్డలం కదా, దేవుడు మమ్మల్ని రక్షించాడు కదా, మా హృదయంలో దేవుని వాక్యం ఉంది, మా మనసులో దేవుని వాక్యం ఉందని చెప్పుకోవడం కొరకే తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? గమనించండి, వారు ఎలాగున్నారంటే అక్కడ వారు మనుష్యులకు కనబడి నిమిత్తము తమ పనులు చేస్తారట. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవ కుటుంబాలు, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలుగా మనుషులకు కనబడాలి, లేకపోతే పాస్టర్లకు కనబడాలి, లేకపోతే ఇంకెవరికో కనబడాలని చేసే కార్యాలు ఉన్నాయి. కానీ ఎవరు కాదు చూసేది, దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా! ఆ దేవుడే నిన్ను గమనిస్తున్నాడు. దేవునికి భయపడు, జాగ్రత్తగా ఉండు, దేవుని మాటలు విను, దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకో, నీ మనసులో ఉంచుకో, నీ చేతుల్లో ఉంచుకో, నీ బ్రతుకులో ఉంచుకో. ఆ బ్రతుకును దేవుడు కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజలు, ఇప్పటికి సమయం ఎక్కువగా అయింది, మనం త్వరగా ముగించుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తున్నప్పుడు వారిని నడిపించేది ఎవరు? దేవుడే నడిపిస్తున్నాడు. నేర్చుకుందాం. కానీ అక్కడ గమనించినట్లయితే ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారైతున్నప్పుడు వారికి చెప్తా ఉన్నాడు దేవుడు ఒకటే మాట, నీవు జాగ్రత్త, నీవు జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు, నీ మనస్సు మందించవద్దు, నీవు త్రోవ తప్పిపోవద్దు, నువ్వు దేవుని త్రోవలోనే నడువు, దేవుని వాక్యం అనుసరించు, దేవుని కొరకు బ్రతుకు. నిజంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుని కొరకు బ్రతికే వారు ఎంతమంది?
ఇలాంటి కష్ట పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు జీవించేవారు ఎంతమంది? గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు అలాగే నడుస్తూ ఉన్నప్పటికీ దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. ఇది మనం నేర్చుకున్నది ఒకటే, దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి, దేవుని మాటలు మన కుటుంబంలో ఉండాలి, దేవుని మాటలు మన చేతుల్లో ఉండాలి, దేవుని మాటల ప్రకారం మనం నడవడం నేర్చుకోవాలి, దేవుని మాటలు మన కన్నుల నడవ జ్ఞాపకార్థంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ రీతిగా మనం ఉందామా? పరిస్థితులు ఇంకా భయంకరంగా మారిపోతున్నాయి. ఇంకా రాను రాను ఎవరికి ఏ రోగం అంటుందో ఏం తెలియదు. ఈ రోజున బాగానే ఉన్నాం అందరం, రేపొద్దున ఎలా ఉంటామో మనకు తెలియదు. ఏమైనా సరే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం నేర్చుకుందాం. ఒకటే, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్య ప్రకారంగా మనం ముందుకు సాగాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడే మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే ఇంకా మన యొక్క ప్రయాణంలో దేవుడు ఏ రీతిగా మనల్ని కాపాడుతాడు, ఈ భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ పరిస్థితుల్లో మనం ఏ రీతిగా దేవుడు మనల్ని కాపాడుతాడనే విషయాన్ని దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం నేర్చుకుందాం, వచ్చేవారు మనం చూద్దాం. కానీ ఈ సమయంలో ఒకటి, దేవుడు నిన్ను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన తర్వాత నీవెలాగున్నావు? నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తున్నావా? ఆ మాటలు నీ హృదయంలో ఉన్నాయా? ఆ మాటలు నీ మనస్సులో ఉన్నాయా? లేకపోతే నామకార్థంగా మనిషిగా కనబడేటట్టుగా నువ్వు బ్రతుకుతున్నావా? అలా కాదు, దేవునికి కనబడేటట్టుగా దేవుని కొరకు మనం బ్రతుకుదాం. అలాంటి కృపలు దేవుడు దయచేయలాగా మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించలాగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించలాగా ప్రార్థన. అందరూ బ్రతకవచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వీళ్ళ వాక్యాన్ని ఒక్కసారి నీవు నెమరు వేస్తావా? పరిస్థితులు అనుకూలించలేక నీవు నీ ఇంటిలోనే కూర్చోవచ్చు. నువ్వు దేవుని మందిరంలో ఉన్నా, నీవు నీ ఇంటిలో ఉన్నా, దేవుడు నిన్ను లోకంలో నుండి తప్పించాడు. లోకంలో నుండి దేవుడు నిన్ను రక్షించాడు. తన బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించిన తర్వాత దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. అలాగే దేవుని కొరకు మనం బ్రతుకుదామా? దేవుని కొరకు మనం జీవిస్తామా? దేవా, నాకు సహాయం చేయి తండ్రి, నేను కూడా నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని దయచేయమని, నా హృదయంలో నా మనస్సులో నీ మాటలు ఉండడానికి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అనారోగ్య పరిస్థితులు ఎన్ని కలిగినా, దేవా నన్ను బ్రతికించయ్యా, నన్ను కాపాడయ్యా, నీ కొరకు బ్రతికే బ్రతుకు నాకు దయచేయమని ప్రభుని అడుగుదామా? ప్రార్థన చేద్దాం. దయామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఇంతవరదాకా నువ్వు నాతో మాతో మాట్లాడిన నీ మాటలకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన ఆ బిడ్డలను దీవించండి. ఎవరెవరైతే జాగ్రత్తగా నీ మాటలు విన్నారో వారిని దీవించండి. ఎవరెవరైతే నీ మాటలు విని వాటి ప్రకారంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నారో వారిని ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు. ఈ సమయంలో మీరు మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, మోకరించిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఆయన మేమందరము కలిసి ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీ కొరకు బ్రతుకుతూ ఉండగా మమ్మల్ని దీవించండి ప్రభువా. నీకు వందనాలు. నిజంగా మా జీవితాలలో, మా హృదయాలలో నీ వాక్యం ఉండడానికి మాకు నేర్పించండి ప్రభువా. నీకు వందనాలు. అయా, పరిస్థితులు అనుకూలించలేక మేము నీ సన్నిధిలోకి రాలేక అయా మా గృహాలలో మేము ఉన్నాం ప్రభువా. మీరు మమ్మల్ని దీవించండి. ఎక్కడున్నప్పటికీ తండ్రి, మేము మనుషులకు కనబడేటట్టుగా కాదు కానీ నీకు లోబడి, నిన్ను ప్రేమించి నీకు భయపడే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని అయా, మరి ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో అటు బిడ్డలను బలపరచండి. వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తి దయచేయమని అడిగి సమయంలో మరొకసారి నాయన మీరు మాకు ఇచ్చిన చక్కటి సహవాసం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ సమయంలో మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని అయా, మరి ప్రత్యేకంగా మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ సంఘ బిడ్డలు ఎవరెవరైతే బలహీనంగా ఉన్నారో వారిని మీరు బలపరచండి.
ఎవరెవరి కుటుంబాలలో అయా మరి అనారోగ్యం ఉన్నదో మీరు వారిని దీవించండి ప్రభా. వారి అనారోగ్యములను తొలగించి మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. నీకు వందనాలు. ప్రత్యేకంగా అయా మరి సుజానమ్మ కొరకు నీకు వందనాలు ప్రభా. మరి అమ్మను మీరు మీ సన్నిధిలోకి పిలుచుకున్నారు, నీకు స్తోత్రాలు తండ్రి. విడబడిన కుటుంబాన్ని మీరు దీవించండి అయా, వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి ప్రభా. నీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు ఆరోగ్యమును నెమ్మదిని ఇవ్వండి ప్రభా. మంచి విశ్వాస జీవితాన్ని ఇవ్వండి. ఒక దినమున తిరిగి మా తల్లిని మేము మీ రాజ్యంలో చూస్తామనేటువంటి భాగ్యమును ఆ బిడ్డలకు మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఆ రీతి ఈ సమయంలో ఆయన మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దైవ స్థలకు అప్పచెప్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఆశీర్వించి దీవించమని యేసు నామమున ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం ఒక చిన్న పాట పాడుతూ మరి కానుకలు సమర్పిస్తాం. మరి దయచేసి గమనించండి. మరి పాట పాడక ముందు మరి ప్రార్థన చేయండి. మరి హౌసింగ్ బోర్డ్ సొలొమోను అన్న కొరకు ప్రార్థన చేద్దాం. తనకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చలాగా, వారి కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడడానికి, వారిని దేవుడు ఆశీర్వించడానికి వారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి. ఆ రీతిగానే మరి అనేక దినముల క్రిందట నుండి మరి మన మధ్యలో రావట్లేదు. మరి సుజానమ్మ జాన్ అందరికీ తెలుసు కదా, జాన్ వాళ్ళ తల్లి మరి గత రాత్రి ప్రభువును తిరిచారు. మరి ఈ దినము మధ్యాహ్నము వారి యొక్క అంత్యక్రియలు ఉన్నాయి. వారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని దీవించడానికి, ఎవరైనా ఉన్నప్పటికీ, ఎవరు ఎన్ని రకాలుగా మరి మనల్ని నిందించినప్పటికీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వారిని ఆశీర్వదించడానికి ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాన్ని ఆదరించడానికి ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా బోర్గం రాజమ్మ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమె కూడా నిండు వృద్ధాప్యంలో ఉంది. దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ఆమె కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా మన ప్రియులు ఎవరెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి. వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యం నుంచి కాపాడడానికి మనం ప్రార్థన చేద్దాం. పరిస్థితులన్నీ కూడా అనుకూలించి మరి చక్కబడి అందరం కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించే ఆ దినాలు త్వరలో రావాలని మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మరి ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుతూ మనము మన కానుకలను సమర్పిస్తాం. ఈ సమయంలో చిన్న పాట పాడుతూ మనము కానుకలు సమర్పిస్తాం. 38వ పాటల షీట్లో నుండి మన కానుకలు ఇచ్చేదము మన దైవ సన్నిధిలో కరుణామయుడు మన ప్రభు అని ఆ పాట పాడుతూ మనము కానుకలు సమర్పిస్తాం. దైవ సన్నిధిలో మన కానుకలు కూర్చోండి, మీరు అక్కడే కూర్చోండి, దగ్గరకు వస్తాను. మన దైవ సన్నిధిలో కరుణామయుడు మన ప్రభువు మన కొసగిన మేలులకై మన కానుకలిచ్చెదము మన కొసగిన మేలులకై మన కానుకలిచ్చెదము. విధవరాలి కానుక విలువైన కానుక లేమిలో ఉన్నను ఎస్సయైన చింతింపడు. విధవరాలి కానుక విలువైన కానుక లేమిలో ఉన్నను లెస్సయైన చింతింపక రెండు కాసులిచ్చింది ఈవెనే పొందింది. రెండు కాసులిచ్చింది ఈవెనే పొందింది మన కానుకలిచ్చెదము.
చేసుకొని మనం ముగించుకుందాం. దేవుడు మనందరినీ దీవించడానికి మరి ప్రార్థన చేద్దాం. మరి ఎక్కడున్నప్పటికీ మరి జాగ్రత్తగా మరి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారంగా మనము జాగ్రత్తగా దేవుడి కొరకు బ్రతుకుదాం. అలాంటి జాగ్రత్తలు దేవుడు మనకు దయచేయడానికి ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో మనము ఈ ఆదివారం ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన అందరం కూడా తరువచ్చు కలుపుకుందాం. ప్రార్థన మన మధ్యలో నరేంద్ర ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. అందరం కూడా తరువచ్చు కలుపుకుందాం.